ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలండి. గత వారం అంతా దేవుడు తన రెక్కల కింద మనందరినీ భద్రపరిచి క్షేమంగా సజీవులుగా ఉంచి అన్ని విషయాల్లోనూ మనకు కావాల్సిన కాపుదలంతా ఇస్తూ మనను ఇంతవరకు తీసుకుని వచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈనాటి ఆరాధనలో ప్రవేశించే ముందుగా ఒక 2 నిమిషాలు దేవునికి మనం తలలు వంచి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవా, నువ్వు మా పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే స్తోత్రం దేవా. ఎనలేని నీ మేళ్లను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా ప్రభా, గత వారం అంతయు నువ్వు మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి. ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి అవసరతల నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చావయ్యా. అన్నీ దాటించుకుంటూ వచ్చావయ్యా. మేము ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నీవైతే మమ్మల్ని విడిచిపెట్టక మాకు కావలసిన ఆదరణను ప్రభా, మాకు కావలసిన ప్రతిదీ మాకు అవసరతలన్నీ తీరుస్తూ ప్రభా, మేము ఎక్కడున్నాను, ఎలాంటి స్థితిలో ఉన్నాను, ప్రయాణాలలో ఉన్నాను, రాకపోకల్లో ఉన్నాను, ఎక్కడున్నాను, నీవైతే మమ్మల్ని విడిచిపెట్టక మాకు కావలసినవన్నీ మాకు సమకూరుస్తూ మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా తీసుకుని వచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవాని. 2 నిమిషాలు ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుందామండి. కృతజ్ఞతాపూర్వకంగా మన మనసుల్లోనే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఆయన చేసే గొప్ప కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నువ్వు మా పట్ల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు దేవాని ఆయనకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈనాటి ఆరాధనలో ప్రార్థనాపూర్వకంగా ప్రవేశిద్దామండి. 2 నిమిషాలు మనలో మనకు మన దేవునికే, ఇంకా ఎవరితో సంబంధం లేదు. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. ఎనలేని నీ మేళ్లను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా, నీ సన్నిధిలో గడపడానికి ప్రభా మేమందరం ఇక్కడ చేరి ఉన్నాం తండ్రి. ఎక్కడ ఒక్కరిద్దరు నా నామంలో ఉంటారో ప్రభా, అక్కడ ఉంటానని చెప్పిన దేవుడు తండ్రి. నీవు మా మధ్యలో ఉన్నావని విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చిన్న మందగా చేరి ఉండగా ప్రభా, ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా తీసుకుని సన్నిధిలోకి రండి తండ్రి. ఎవరైతే ప్రభా ఈ సన్నిధికి రావాలని ఆతృతతో ఉన్నారో, ఆశతో ఉన్నారో ప్రభా, వారందరినీ తీసుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అని చెప్పిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ప్రతి ఆశను నెరవేర్చే దేవుడవు, ప్రతి కోరికను సిద్ధింపచేసేవాడవు తండ్రి. నిన్ను ఆనుకున్న వారందరినీ నీవెన్నడూ ప్రభా త్రోసివేయనని చెప్పిన దేవుడవు తండ్రి. అంత గొప్ప వాగ్దానాలు మా జీవితాలలో చేస్తూ మా పట్ల నెరవేరుస్తున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ ఇస్తున్నందుకు మరి ఒక్కసారి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు అన్ని విషయాల్లోనూ నీ కృపా కాపుదలలో జరిగించుకోనమని, మాకు కావలసిన వాక్యాలను, మాకు కావలసిన ప్రతిదీ మీరు మాకు దయచేయమని మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటూ ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ మహిమార్థకరంగా జరిగించుకోమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం దయచేసి నిల్చుందామండి. సరిపోల్చలేను నీతో
గనులైన వారిని రాజులకే రారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరీయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. ఆయన మాటలు జలధారలంటండి, మనకు సంతృప్తినిచ్చే జలధారలండి. ఆయన మాటలు ఔషధాలు అంటండి, మనకున్న ప్రతి గాయాన్ని మనోవేదనలు ఎలాంటిదైనా కూడా కండి ఆయన మాటలు అలాంటి గాయాలకు కట్టే ఔషధం లాంటి గొప్ప మాటలండి. అలాంటి మాటలను వినడానికి, అలాంటి మాటలను మనం ధ్యానించడానికి ఉదయకాల సమయంలో ఇక్కడ చేరి ఉన్నాం కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే రారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరీయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. మనకి ఏదైనా జరుగుతున్నదంటండి అదంతా ఆయన కలిగిస్తున్నదంటండి. ఆ సమస్త మేలుకై మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆ మేలు కొరకు ఏదియో మనకు కొదవ చేయని గొప్ప దేవుని మనం ఈ సమయంలో స్థుతించడానికి ఇక్కడ అందరం చేరి ఉన్నాం కాబట్టి ప్రభా, నీవు నాకు చేసిన ప్రతి మేలుకై నీకు స్తోత్రం తండ్రి. నాకు ఇస్తున్న సమస్తానికి బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నేను అడగక ముందే ప్రభా నీవు నన్ను పోషిస్తూ నన్ను సజీవులుగా ఉంటూ నాకు కావాల్సిన అక్కర్లన్నీ తీరుస్తున్నందుకు నీకే స్తోత్రం దేవాని ఆయన మనస్ఫూర్తిగా స్థుతించుకుందాం. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారిని భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా కనపరతులు నిన్నే ప్రేమించే యేసయ్యా
స్వాస్థ్యం అన్నావు తండ్రి. మీరు నా స్వాస్థ్యం, నేను మిమ్మల్ని రక్తం పెట్టి కొన్నానని చెప్పిన దేవుడు తండ్రి. అలాంటి సంఘం కోసం ప్రభా నువ్వు నీ ప్రాణాన్ని పెట్టి ప్రభా మమ్మల్ని అందరినీ నీ సంఘానికి చేర్చుకున్నావు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం ప్రభా నీ స్వాస్థ్యమే తండ్రి, నువ్వు ఎన్నుకున్న బిడ్డలమే తండ్రి. నువ్వు రక్తాన్ని మా కోసం కార్చి ప్రభా నీ సన్నిధిలోకి తీసుకొచ్చిన వాళ్ళమే తండ్రి. అలాంటి ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా వేరు చేయక ప్రభా నీ ఎదుట మమ్మల్ని నిలబెట్టావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ లోకం ముందు ప్రభా మమ్మల్ని తొలగించుకోనియకుండా ప్రభా నువ్వు మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మేము ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను ప్రభా నీ బిడ్డలుగా నీ వారసులుగా ఉన్నాం తండ్రి. అలాంటి మమ్మల్ని ప్రభా సంఘంగా తీసుకొని వచ్చి ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నట్టు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని ఎందుకు స్తోత్రం తండ్రి. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాసాని సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా, కరుణించే యేసయ్యా. నీకోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశయ తీరాలయా, నిన్ను చూసే ఆ క్షణం రావాలయా. నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా, సరిపోచలేరు నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా, సరిపోచలేరు నీతో గనులైన వారిని. రాజులకే రాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. మరొకసారి 3వ వచనాన్ని తిరిగి అందరం కలిసి పాడుకుందామండి. మనం ఈ సమయంలో సంఘంగా చేరి ఉన్నాము కాబట్టి మనందరం కలిసి 3వ వచనాన్ని తిరిగి అందరం కలిసి పాడుకుందాము. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాసాని సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్న
వచ్చానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలని నిన్ను చూసే ఆచరణం రావాలయా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేరు నీతో గనులైన వారిని సరిపోల్చలేను నిన్ను గనులైన వారిని ఆయన రాజులకు రారాజండి. అలాంటి రాజాజు ఈ సమయంలో మనం పొగట్టడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం ముందెత్తి ఆయన అడుగుదామండి. రాజులకే రారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. దయచేసి కూర్చున్నాం మనందరం. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మనందరినీ చూస్తూ ఇది మాసాలు గడిచిపోయాయి. 10వ మాసం అక్టోబర్ మాసం అనుకున్నాము. ఇలా కనురెప్ప పాటలు అయిపోయినట్టుగా రోజులు గతించిపోతున్నాయి. అయితే మన ప్రేమ దేవుని ప్రేమ ఎన్నటికి ఎడబాయని ప్రేమ అండి. ఇంతవరకు మనం పాడుకున్నాము. ఆయన మనకు నీతి సూర్యుడు ఏంటండి. ఆయన కృప చూపే దేవుడు. ఎందుకంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన మనందరినీ విడిచిపెట్టని దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. వాక్యంలో వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. అంతకుముందే ముందు ఒక చిన్న వాక్యం చదువుకుందాము. దాని తర్వాత ప్రార్థన చేసుకుందాము. యెషయా 1వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకుందామండి. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు జరుగును, గాడిద కొంత వాటిని గది తెలుసుకోండి. ఇస్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా నాయన తండ్రి, స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించనుండగా ప్రభా నీవు నాతో మాట్లాడండి తండ్రి. ఎవరికి ఏ వాక్యం కావాలో ఆ వాక్యాన్ని విత్తడానికి ప్రభా నీ సహకారాన్ని నాకు దయచేయండి తండ్రి. నీవు నాతో మాట్లాడించమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. మనం ఆది కాండంలో మొదట్లో ఏం చదువుతామండి? మొదట ఏం చేశాడు? ఆదియందు భూమి ఆకాశాలను సృష్టించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనుషునికి సాక్ష్యంగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ భూమి మొదట ఏదైతే సృష్టించాడో దానికే చెప్తున్నాడు. ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎందుకంటే దేవుడు అంతవరకు ఈ
ఇవన్నీ సృష్టించాక చివరిలో మనుషుని సృష్టించాడు దేవుడు. సృష్టించాక అప్పుడు ఏమన్నాడు, అప్పుడు ఇవన్నీ మనుషునికి ఇవన్నీ సకలము మొత్తం సమస్తము మనుషునికి అక్కడగా ఉన్నవన్నీ దేవుడు సృష్టించాడు. కాబట్టి చివరిలో ఏమన్నాడు, అప్పుడు మనుషుని సృష్టించి వీటన్నిటి మీద నీకు ఏలుబడిని ఇస్తున్నాను. అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, మొదట మనిషి కోసం ఏదైతే మొదట సృష్టించాడో దాన్నే పిలుస్తూ ఏమంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎందుకంట, దేనికోసము? ఏం చేశారంటండి? తిరగబడి ఉన్నారు. ఈరోజు ప్రతి క్రైస్తవుని జీవితం మన దేవునికి తిరుగుబాటులాగానే ఉందండి. దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరిని పిలిచి వారికి కావాల్సినన్ని పెంచి పోషిస్తూ మనకు కావాల్సిన సకలం ఇస్తున్నప్పటికీ మనం ఇశ్రాయేలు లాగా సనుగుతూ దేవునికి వ్యతిరేకంగా దేవుడి నుంచి దూరంగా పారిపోతూ దేవుడు మనకిచ్చిన వాటన్నిటిని గుర్తించక మన అజ్ఞానంతో, ఇంకొక మాట అక్కడ కింద చూద్దామండి, అందులోనే 3వ వచనంలో, కానీ ఇక్కడ ఏం చేశాడు, మనిషికి దేవుడు ఏమి ఇచ్చాడు, సకల జ్ఞానం ఇచ్చాడు. కానీ పశువులకు అంత జ్ఞానం ఇవ్వలేదు. కానీ జ్ఞానం లేని పశువులకు సైతం తన యజమాని తెలుసుకునే ధైర్యం జ్ఞానం ఉందంట. కానీ జ్ఞానం ఉన్న మనిషికి దేవుడు సమస్త జ్ఞానం ఇచ్చిన మనిషికి తన తండ్రికి తిరుగుబాటు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఎవరైనా ఎద్దు ఉందనుకోండి, తన యజమానికి ఎప్పుడు బయటి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తుందేమో, కానీ తన యజమాని మీద ఎప్పుడు కూడా తన దొడ్డి నువ్వెక్కడైనా వదిలిపెట్టాడండి, అది దొడ్డి వెతుక్కుంటూ వచ్చేస్తుంది తన దేవుడికి. కానీ మనుషుడు అలా కాదు. ఈ సంఘంలో మనం ఎక్కడున్నప్పటికీ మనకు కావాల్సిన ఆనందాలు, మనకు కావాల్సిన విలాసాలు కనుకున్నప్పుడు దేవుని పక్కన పెట్టేస్తూ ఉంటాం. మనకి ఏదైతే కావాల్సింది మన హృదయానికి అప్పటికప్పుడు దేవుడు ఇచ్చేది నిరంతరమైన ఆనందం, ఇటర్నల్ జాయ్, ఇటర్నల్ పీస్. కానీ మనం ఏం చేస్తాము, ఈ లౌకికమైన శాంతి, ఈ లౌకికమైన ప్రేమలు, ఈ లౌకికమైన ఆనందాల కోసం దేవుణ్ణి పక్కన పెడతాము. కానీ ఎద్దు ఏం చేస్తుంది, ప్రతిరోజు దీనికి నిదర్శనం ఏం చూసుకుందామండి, మనకు లూకా 15, ఇది పెద్ద చాప్టర్ అండి, చాలా వచనాలు ఉంటాయి కాబట్టి కొన్ని వచనాలు చూసుకుందాం. మనం లూకా 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దామా. చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఒక్క నిమిషం, ఇక్కడ ఏం చేశాడంటే మనిషి, జ్ఞానం ఉన్న మనిషి ఏం చేశాడు, తన ఆస్తిని అడిగాడు. అతను సంపాదించుకున్నది కాదు, అతని ద్వారా వచ్చింది కాదు, అతను దానికోసం ఒక నయా పైసా ఇంత శ్రమ కూడా చేయలేదు. కానీ ఏం చేశాడు, ఆశపడ్డాడు. నేను వారసత్వం, దేవుడు కూడా మనకు అలాంటి వారసత్వం ఇచ్చాడు. ఏంటి, నువ్వు నన్ను నమ్ముకుంటే నువ్వు పరదేశంలో ఉంటావని చివరికి రక్తంలో, చివరి బొట్టు రక్తం కారే వరకు సిలువలో తనతో పాటు ఖైదీ ఎవరైతే తనతో పాటు సిలువ వేయబడ్డాడో అతనికి కూడా ఏం చేశాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశం ఉంటావని అలాంటి వాగ్దానం చేసిన దేవుడు ఏమన్నాడు, అప్పటి వరకు ఎంత తిట్టాడు అతన్ని. ఆ పక్కన అతను ఎంత తిట్టాడు, నువ్వు దేవుని అయితే దిగిరా, నువ్వు దేవుని అయితే అది చేయి ఇది చేయి, మమ్మల్ని నువ్వు విడిపించుకొని నన్ను విడిపించమన్నాడు. అయితే అన్నాడు, మనమైతే పాపం చేశాం కానీ ఇతను ఏ పాపము చేయలేదు అన్నప్పుడు అతను అన్నాడు, ఈ రోజు నువ్వు కూడా అబ్రహాము బిడ్డవి, నీకు కూడా నాతో పాటు పరదేశంలో స్థలం ఉన్నది. నీవు స్థలం ఉంటలేదు, నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అంటున్నాడు. అంతకంటే గొప్ప వాక్యం, తండ్రితో పాటు ఇంట్లో ఉండటం ఆ గొప్ప భాగ్యం. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నామండి, మన అమ్మ నాన్నలు ఉన్నప్పుడు మనం వాళ్ళ కింద నీడలో ఉంటున్నప్పుడు మనకి ఏ బాధ్యత తెలియదు, ఏ బాధ తెలియదు, ఏ కష్టం తెలియదు. మనం పోయి వస్తాము, మనం చేసుకోవాల్సింది చేసుకుంటాము. ఎప్పుడైతే మనం ఇండివిజువల్గా వెళ్తామో అప్పుడు మనకు భారాలన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మన నాన్న ఉన్నప్పుడు, మన నాన్న కింద ఉన్నప్పుడు ఏ ఫీజు గురించి ఐడియా ఉండదు, ఏ రెంట్స్ కానీ ఏ ఖర్చులు మనకి ఏ బాధరాబంది ఉండదు. మనం ఉదయం లేచామా, మనం రెడీ చేసుకున్నాం, మనం చేయాల్సింది చేసుకున్నాం. ఇలాగే ఇశ్రాయేలు కూడా దేవుడు అన్ని అనుగ్రహిస్తున్నప్పుడు అది కాదనుకుని ఆయన మీద తిరుగుబడ్డాడు. ఈ కుమారుడిలాగా ఏమని, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను అని అంటున్నాడు. ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు తన ఆస్తి తీసుకుని పోయి దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఏం చేశాడు, విశ్రాంతి వేశ్యలతోనూ విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. మనం కూడా ఈ లోకంలో దేవుడు అనుగ్రహించే మహిమలన్నీ తీసుకుంటున్నాం, ఆయన ఇచ్చే భాగ్యాలన్నీ పొందుతున్నాం, ఆయన ఇచ్చే ధన్యతలన్నీ తీసుకుంటున్నాం. కానీ తిరిగి దేవుని మీద మనం ఏమి ఇవ్వటం లేదు. తీసుకుని పోయి లోకంలో
వాటన్నింటినీ వెదజల్లుతున్నాం. ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. అయితే ఉద్యోగ సంపాదన తీసుకుని పోయి దాని ద్వారా మనం చెలబెడతాం. ఈ రోజు పార్టీ, రేపు పార్టీ, ఎల్లుండి పార్టీ, ఆ జీతం అయిపోయినంత వరకు పార్టీ. శ్రమలు మనం ఎన్నో గొప్ప గొప్ప దేవుడితో ధన్యతలు ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కానీ మనం వాటిన్నింటినీ సద్వినియోగం చేసుకోక ఆయన మీద తిరుగుబాటుతున్నాం. ఆయన మీద తిరగబడుతున్నప్పుడు ఆయన బాధపడుతూ ఆయన మొదట ఏదైతే సృష్టించాడో దానికే మొరపెట్టుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము. ఈ మనుషులు చేసే బాధలను దేవుడు చూస్తూ ఆయన ఎంత వేదన పడితే అలా అడుగుతాడు దేవుడు. ఒక మనిషిని సృజించిన దేవుడు తన పోలికలో మనుషులను కూడా ఎలా చేశాడు? తన పోలికలో. నాలాంటి మనం కూడా అంటాం, నా బిడ్డ నా రక్తం అని చెప్తుంటాం. నా రక్తంలో చెడగొట్టాడని మనం ఎట్లా చెప్తుంటాము? దేవుడు ఇలాగే బాధపడుతున్నాడు. ఏమని? నేను సృష్టించుకున్న నా జనం. అందుకని హోషేయ హోషేయ 1వ అధ్యాయము 11వ అధ్యాయము 1వ వచనం. 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు బాలుడై ఉండగా ఇక్కడ నేను పోషించి పెద్ద చేశానని చెప్పాడు కదా. అలాంటి బిడ్డను ఐగుప్తు పాపం అనే ప్రదేశం నుంచి పిలుచుకున్నాడు. ఎక్కడికి? ఇశ్రాయేలులో పిలుచుకుని, కానాన్ అనే ప్రదేశంలో పిలుచుకుని సమృద్ధిమైన జీవం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు పిలిపించుకొని, నువ్వు ఇట్రా అంటున్నప్పుడు మనం అంటాం కదా మన పిల్లలు, అది కాలుతుందిరా అటు వెళ్ళకరా అని చెప్తూ రోడ్డు మీదకి వెళ్ళకు దెబ్బలు తగ్గుతాయని చెప్తే కూడా మన పిల్లలు మన మాట వినరు. వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా అటు దాటుతూనే ఉంటారు, ఇంకా అటు వెళుతూనే ఉంటారు. అప్పుడు ఏం చేస్తాడు? 11లో 3-4 కూడా చూడండి ఒకసారి. ఏమంటున్నాడంటండి? ఎవరినంటండి? ఎఫ్రాయిము. ఆ స్థలంలో ఇశ్రాయేలును పెట్టుకుందామండి, మనం పెట్టుకుందాం. మనను నడక నేర్పిన వాడు మన దేవుడే. మనం కౌగిలించుకున్నాడు. ప్రతిసారి మన గాయం కలిగినప్పుడు తన కౌగిల్లో చేర్చి మన ఓదార్పునిచ్చిన వాడు ఆయన. అలాంటి దేవుడు మనం చేస్తున్నామంటే అండి, యెషయా 1లో చూసినట్టు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాం. ఆయనకు మనకు అన్ని జ్ఞానాలు ఉన్నాయి, ఇచ్చాడు దేవుడు. సర్వజ్ఞానం, సర్వం మీద అధికారం ఇచ్చాడు, సర్వం తెలుసుకునే న్యాయం ఇచ్చాడు దేవుడు. అయితే మనుషుడు ఏం చేస్తున్నాడు? వాటన్నిటిని వదిలేసి దేవుడి నుంచి దూరంగా, నిన్ను చేయబట్టి నడిపిన వాడు, నిన్ను పోషించిన వాడిని, నిన్ను ప్రేమించి తన హక్కున చేర్చుకున్న వాడిని నువ్వు దూరం చేస్తున్నావు. ద్వితీయోపదేశ కాండము 32:6-7 ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం 36 అధ్యాయము. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. చూసారండి ఏమంటున్నారు? బుద్ధి లేని జనమా. ఆయన ఎవరంటే మనల్ని పుట్టించిన మన సృష్టికర్త. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకి మనం తిరుగుబాటు చేస్తున్నాం. ఒక్కసారి ఉదయకాల సమయంలో దేవుడు అనుకుంటున్నాడు, నేను నిన్ను సృష్టించాను కదా, నేను నిన్ను సృజించిన దేవుడను కదా, నాకు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా? నా నుంచి నువ్వు ఎంత దూరం పారిపోగలవు? ఎంత దూరం ఈ లోకంలో వెళ్ళగలవు? ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, అప్పుడు గుర్తుకొచ్చాడు తండ్రికి. అలాగే దేవుడు కూడా ఈ లోకంలో మనకు ఉన్నంత కాలం మనకు శ్రమలు, అపవాదులు, నిందలు వచ్చినప్పుడు మనం ఆయన వైపు చూస్తాం. ఆయన వైపు చూసి ఏమనుకుంటాము? అందులో అంటాడు లూకాలో, నా తండ్రి ఇంట కూలివానికి సమృద్ధి భోజనం కలగదు. నా తండ్రి, అక్కడ మంచి వర్స్ ఉంటుంది, నా తండ్రి ఇంట కూలివానికి కూడా సమృద్ధి భోజనము కలదు. నేనైతే ఇక్కడ పందుల పొట్టు తిని కడుపు నింపుకుంటున్నాను అంటాడు.
నా తండ్రి యొక్క అనేక మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది. 17 వచనం 17 వచనం. అతనికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొక్క కూలి వారిలో ఎందరికో విస్తారమైన ఆహారం కలదు, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. ఈ లోకంలో మనకు తెలివి వచ్చినప్పుడు, ఆ తెలివి ఎప్పుడు వస్తుంది? మనం ఆయన దగ్గరికి తిరిగి రావాలన్న ఆలోచన వచ్చినప్పుడు. అంతవరకు తనకు ఉన్నదంతయు దారదత్తం చేశాడు, వేషలకు పంచాడు, స్నేహితులకు వేశాడు, విచ్చలవిడిగా చేశాడు. తన దగ్గర ఉన్నదంతయు పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకొని, మనం దేవునికి ఎప్పుడైతే తిరుగుతామో తగ్గించుకొని, అప్పుడు దేవుడు అంటున్నాడు. అప్పుడు ఏం చేశాడంట? మనం దేవునికి ఎంత తిరుగుబాటు చేసినాను, ఎంతగా ఆయన వ్యక్తిగతంగా మనం ఆయన దూరంగా పెట్టినాను, తాత్కాలికంగా ఆయన నుంచి మనం ఎంతగా దూరంగా పారిపోవాలని మనం తిప్పి పారిపోయినాను. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను వాడిని, నిన్ను నేను కాపాడుకుంటున్న వాడును. నిజమైన విలువ దానికంటే ఇంకేముందండి? దానికోసమే భావించి కోల్పోయినవన్నీ ఇచ్చే దేవుడు. దేని వాక్యాన్ని మించిన ఆలోచన లేదు. నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన నుంచి నువ్వు తప్పిపోతున్నావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతున్నావో, దేవుని నుంచి దూరం అయిపోతున్నావో, నీ ఆలోచనలన్నీ లోకం వైపు వెళ్ళిపోతున్నావో, నువ్వు తప్పిపోయిన కుమారుడు లాంటి పరిస్థితిలో ఉంటున్నావు. అప్పుడు ఉంటున్నాడు తప్పిపోయిన కుమారుడు తన తండ్రి క్షమించమని అడుగుతున్నాడు. నా తండ్రి ఇంట కూలివానికి, అప్పుడు అంటాడు కింద అందులోనే 18వ వచనంలో, ఎంతో మంది కూలివాండ్రకు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూని వాళ్ళతో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఏమిటంటే, ఎప్పుడైతే తన తెలివి వచ్చిందో, తన బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యం గురించి, దేవుని గురించి తెలుసుకున్నప్పుడు. అప్పుడు ఏం చేశాడు? తండ్రి తను పశ్చాత్తాపం మొదలు పెట్టాడు, తన పాపాలు మొదలు పెట్టాడు, క్షమాపణ కరోటం మొదలు పెట్టాడు. అంతవరకు ఏం చేశాడు? తిరుగుబాటుతో ఉన్న జీవితాన్ని ఎప్పుడైతే తను నలగొట్టబడ్డాడు, ఎప్పుడైతే తను పాతాళానికి తొక్కబడ్డాడు, ఎప్పుడైతే తన దగ్గర నుంచి ఉన్న అన్ని సౌఖ్యాలన్నీ పోయాయో అతన్ని వేరు చేశాడు. ఈ లోకం కూడా అంతే. ఎప్పటి వరకు నీలో ఉన్నాయన్నీ తను తీసుకోవాలని చూస్తుంది. ఎంత లోకంలో మన దగ్గర ఉన్న శ్రేష్టమన్నీ తీసుకున్నట్టుంది. ఎప్పుడైతే మనం పిప్పిలాగా మిగులుతామో తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తుంది. అయితే నేను ఆ డస్ట్బిన్లో నుంచి కూడా తీసుకొని ప్రేమించే దేవుడు, ఆ డస్ట్బిన్లో నుంచి కూడా నేను ఎత్తుకొని తను హత్తుకునే దేవుడు. ఎందుకంటే నేను సృష్టించలేదా అని అడుగుతున్నాను. నేను సృష్టించిన వాడు. మన పిల్లలు ఉన్నారు, ఎంతో మురికి కూపంలో పడిపోతారు, బయట బురదలో ఆడుకొని వస్తారు. ఎలా బురదలో ఉన్న బయటికి వెళ్ళిపోవని మనం అనం కదా, మన చేసి దూరం పారిపోతున్నారని మనం వాడిని వదిలేయం కదా. అలాగే దేవుడు కూడా, నేను నిన్ను సృష్టించుకున్నవాడు. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నేను నిన్ను సృష్టించుకున్నవాడు, తిరిగి నా దగ్గరికి రా. మన మధ్యలో ఏమైనా ఉండనియండి, కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు మన హృదయాలను తీర్చిదిద్దే దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుని ఇంతవరకు మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఇంత గొప్ప వాక్యాలను మీతో పంచుకోవటానికి ఇంకా ఉంది, కానీ అండి సమయం మించిపోతుంది. కాబట్టి నేను ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను. ఇలాంటి గొప్ప వాక్యాన్ని దేవుడు మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని దేవుడు మరి ఒక్కసారి అడుగుతున్నానండి. దేవుడికి మనం తిరుగుబాటు, దేవుడు మన మీద తిరుగుబాటు అవుతుంది. ఆయన మనల్ని అడుగుతున్నాడు. ఆయన భూమి ఆకాశాలనే సాక్ష్యాలుగా పిలుస్తున్నాడు. నేను పెంచిన పిల్లలు, నా పిల్లలు వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని ఆయన ఎంత ఆవేదనతో చెబుతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఉంటామండి, మన పిల్లల గురించి మనం బాధపడ్డప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నా పిల్లలు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి సరైన బుద్ధి చెప్పండి అని అడుగుతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా తన బిడ్డల గురించి ఎంత మనోవేదన పెడుతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆకాశమా వినుము, భూమి చెవియొగ్గుము, నా పిల్లలు నా వంటి కాదు అనేసి ఆయన ఎంత బాధపడుతున్నాడు. అలాంటి బాధపడుతున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నా దగ్గరికి రా, నేను నిన్ను హక్కున చేర్చుకుంటాను, నిన్ను కౌగిలించుకుంటాను. నేను నీకు మాట నేర్పిన వాడును, నడక నేర్పిన వాడును, నువ్వు పడిపోయినప్పుడు నేను హక్కున చేర్చుకున్న వాడును. కాబట్టి నువ్వు నా దగ్గరికి వస్తే నీకు సకలం నేను తిరిగి ఇస్తానని నేను. అలాగే తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తిరిగి తన తండ్రి వద్దకు వస్తున్నాడు, దూరం నుంచి చూశాడు తండ్రి. అతన్ని చూసి ఎదురు పరిగెత్తుకొని వెళ్ళాడు, అతన్ని కౌగిలించుకున్నాడు.
మన దేవుడు కూడా ఉదయకాల సమయంలో ఎదురు చూస్తున్నాడు. దూరం నుంచే మనం ఆయన కోసం వస్తున్నామా అని ఆయన చూస్తున్నప్పుడు అలాంటి దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి హృదయాలను శుద్ధి చేసుకొని ఆయన వైపు వెళదాం. మనం ఒక్క వైపు వెళితే ఆయన మనకంటే ముందుగా మనం పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఇంత మంచి మాటలు దేవుడు నా ద్వారా పలికించడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ సమయంలో అందరం లేచి నిల్చున్నట్లయితే మనం కొద్దిసేపు దేవునికి ఆరాధించుకుందామండి. ఇప్పటిదాకా మనం విన్నాం కదండి, తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవేనయ్యా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే చాలు నాకు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా స్నేహమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే చాలు నాకు. అవును ప్రభా, నీ ప్రేమ వర్ణించడం నా వల్ల కాదయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీ ప్రేమను వర్ణించడం, నీ కార్యాలు వివరించడం ప్రభా నా బ్రతుకు చాలదయ్యా. అలాంటి గొప్ప కార్యాలు నా జీవితాలలో ప్రభా అనుక్షణం నువ్వు జరిగిస్తున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎనలేని నీ మేలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఆయన మన ప్రాణ స్నేహితుడండి. ఆయన సన్నిధిలో గొప్ప పరిమళం ఉంది. ఆ పరిమళాన్ని ఆశిద్దామండి. ఆయన మాటలు జుంటి తేనె కంటే తీయమైనవండి. ఆ ప్రేమ మాధుర్యాన్ని మనందరం పొందుదాం. ఉదయకాల సమయంలో ఆయన మనందరినీ పిలుస్తున్నాడు. నా ఎదురు వారి వచ్చి వారిని ఎవ్వరిని నేను త్రోసివేయనని చెప్తున్న దేవుడు. అలాంటి గొప్ప ప్రేమను కలిగిన మన తండ్రి మనం పిలుస్తున్నప్పుడు మనం వెళ్ళడానికి ఎందుకు వెనుకడుగు వెళ్దాం? మనందరం ముందుకు వెళదాం. ఆయన సన్నిధిలో నిలబడటానికి మనందరం ఆసక్తితో ఉందాం. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురం
కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా. ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా. ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. అందరం గుర్తుంది. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా. ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. అవును ప్రభా, నీవుంటే నాకు చాలయ్యా. ఇదిగో నాయన ప్రభా, నీవు నా స్నేహితుడా, నా ప్రాణప్రియుడు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఏమని నిన్ను వర్ణించగలం తండ్రి, ఎంత నిన్ను పొగడగలం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీవు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, ఈ రీతిగా నీవు ఆరాధించుకునే భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఇంతసేపు నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభా, నీ దాసుడు నీ వాక్యాన్ని విత్తబోచుండగా తండ్రి, నీ వాక్యాన్ని మా అందరికి వినిపించండి తండ్రి. ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా, ఆ వాక్యంతో అందరినీ నింపమని అడుగుతున్నాం తండ్రి. దయచేసి కూర్చున్నాం. ఈ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నటువంటి విషయం ఇది. ఎందుకంటే ఆయన కాకపోతే ఇంకా వేరే వారు కాదు, ఆయన మాత్రమే. సో ఆయన ఈ సమరయ మార్గాన వెళ్ళవలసి వచ్చిందంట. యేసుక్రీస్తు వారు అక్కడ అంతకుముందు దేవుని సేవ ఆ ప్రాంతం చేస్తూ ఉండగా, ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా ఆయనకి సుపరిచయమైనటువంటి ప్రాంతమే. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి అక్కడ మరొక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది అనేది అర్థమవుతుంది. అంటే అక్కడ అక్కరత పడింది, అక్కరత వచ్చింది, అవసరత వచ్చింది అనేది ఈ యొక్క మాట. మనము ఎన్నో చేస్తూ ఉంటాం, ఎన్నో పనులు చేస్తుంటాం, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. కానీ అది అవసరాన్ని బట్టి చేస్తున్నామా, అది అక్కర ఉండి చేస్తున్నామా, లేకపోతే కాలక్షేపం కోసమో సరదా కోసమో ఏం చేయటానికి వేరే లేక తప్పని పరిస్థితిలోనో అట్లా చేస్తున్నామా? ఇక్కడ వెళ్ళవలసి వచ్చెను అనే మాట ఉంది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి కూడా రావాల్సి వచ్చింది, వచ్చారు. భూమి మీదకి రావాల్సి వచ్చిన తర్వాత ఆయన ఏమి చేయవలసి వచ్చిందో అది చేస్తూ వచ్చారు. అలాగే ఇక్కడ కూడా ఈ సమరయ మార్గమున ఇప్పుడు వెళ్ళవలసి వచ్చింది అనే మాట ఉంది. ఇక్కడితో ప్రారంభించుకొని చూస్తే
ఈ సమరయ మార్గాన ఆయన వెళ్ళవలసి వచ్చింది అని ఇప్పుడు వేరే దారిలో వెళ్ళాలంటే కూడా వెళ్ళవచ్చు, అది వద్దని కొన్ని క్యాన్సిల్ చేయొచ్చు. కానీ అక్కడ అక్కరత వెళ్ళవలసి వచ్చాను అని అంటే అవసరత ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ప్రారంభమై మనం స్టార్ట్ చేసి చూస్తే ఈ 4వ అధ్యాయం అంతా కూడా మనకి తెలిసిన బాగా సుపరిచయమైన భాగం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు సమరయ అనే స్త్రీకి ఆమెతో సంభాషించి అంటే మాట్లాడి సువార్తను ప్రకటించిన విధానం కదా. యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళ్ళాడు, అలసిపోయిన కారణం చేత అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు ఆయన శిష్యులంతా కూడా ఆయనకి ఆహారం కావాలి కాబట్టి, ఎందుకంటే మనిషిగా వచ్చాడు కదా యేసుక్రీస్తు వారు, మనిషిగా వచ్చాడు కాబట్టి మరి ఆకలేస్తుంది. ఆయన అలసిన సందర్భాలు ఉన్నాయి, నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారు కదా, మనిషిగా వచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఆకలిగా ఉన్న కారణం చేత శిష్యులు ఏం చేశారంటే ఆ ఊర్లోకి వెళ్ళారు ఆహారం కోసం కదా. ఈ గ్యాప్ టైంలో ఆయన ఆ బావి దగ్గర కూర్చొని ఉండగా అక్కడ ఒక స్త్రీ కూడా వచ్చింది. ఆ స్త్రీని గురించి 7వ వచనంలో ఏమని రాసింది? సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా. సమరయురాలేమ. ఈ సమరయ స్త్రీలు ఉదయం పూట అందరు ఉన్నప్పుడు సాయంత్రం పూట రారు, కానీ ఎవరూ లేని టైంలో వచ్చి దాదాపు మధ్యాహ్నం పూట నీళ్లు తోడుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మిగిలిన యూదులైన వారు ఈ సమరయలతో అంత ఎక్కువగా డీలింగ్స్ పెట్టుకోరు. వాళ్ళకి వీళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం యూదులు ఏమనుకుంటారంటే వాళ్ళు మాకు అంటరాని వాళ్ళు అన్నట్లుగా ఈ సమరయల్ని దూరంగా పెడుతూ ఉంటారు. ఈ సమరయలు కూడా సరే వాళ్ళు ఇక ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లానో యూదులైనటువంటి వారు మేము భక్తులు మా భక్తిని మించింది ఎవరు లేరు కాబట్టి అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పి సరే మీ భక్తి మీరు ఉంచుకోండి అని చెప్పి ఈ సమరయలు కూడా మన దూరంగానే ఉందాం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళవలసి వచ్చినంటే మరి ఆ యూదులైన వారు దూరంగా పెట్టిన ఆ వాళ్ళని ఆ రోజు అక్కడ ఆయన కలవాల్సి వచ్చింది. మనుషులు దూరంగా పెట్టారు, మనుషులు కలవనివ్వరు. మనుషులు ఏం చేస్తారంటే మేము ఎక్కువ స్టాండర్డ్స్ కలిగిన వాళ్ళం, మా భక్తి మేము, యూదులైన వారు అట్లా ఎక్కువగా ఫీల్ అయ్యారు. కానీ యేసుక్రీస్తు వారు వాళ్ళని ప్రక్కన పెట్టి ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయమందు ఆ స్త్రీ దగ్గర ఆమెతో సంభాషించడం మాట్లాడుతూ చూస్తున్నాం. ఆమె ఆ నీళ్ళ కోసం అని అక్కడికి వచ్చింది. యేసుక్రీస్తు వారు అక్కడికి నీళ్ళ కోసం రాలా, ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చింది అనే మాట ఉంది. కానీ అక్కడ నీళ్లు తాగడం కోసం ఆ బావి దగ్గరికి కూర్చోలేదు. అలసిపోయాడు ప్రయాణం వలన, అక్కడ బ్రేక్ తీసుకొని అక్కడ కూర్చున్నాడు అంతే. కానీ యేసు ప్రభు వారు ఆ స్త్రీ వస్తే ఆమె వచ్చింది నీళ్ళ కోసం, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు నీళ్ళమ్మని అడుగుతున్నాడు. ఆ వచనంలో ఏమనుందండి? యేసు దాహమునకిమ్మని ఆమెను అడిగాడు. యేసుక్రీస్తు వారు నీళ్ళ కోసం కూర్చోవాలి అక్కడ, కానీ అమ్మ నీళ్లు కావాలి కొన్ని అని అడిగారు. ఆయన అలసిన సందర్భం ఓకే రైట్, అక్కడ రెస్ట్ తీసుకుంటున్న సందర్భం రైట్ ఓకే, ఆ బ్రేక్ తీసుకుంటున్నాడు. కానీ ఆమె వస్తే అమ్మ దాహంకి నీళ్ళు ఇవ్వు అని ఆమెని అడుగు. అదే ఒకవేళ అక్కడ యూదులు కానీ కూర్చున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూదుడు కూర్చున్నాడు అని అనగానే ఇక ఆ స్త్రీ వస్తుందంటేనే యూదుడు ఆమెని దూరంగా గెంటేయటానికి గద్దించడానికి ఇష్టపడతాడు. కానీ ఈయన సైలెంట్గా కూర్చున్నాడు. అలాంటిది డైరెక్ట్గా ఇప్పుడు నీళ్ళే అడుగుతున్నాడు. అంటే ఆమెతో ఇప్పుడు మాట్లాడవలసి ఉన్నదని ఆయనకి తెలుసు, ఆమె జీవితాన్ని మార్చబోతున్నాడు అనేది యేసుకు తెలుసు, ఆమె ద్వారా ఒక ఊరే మారబోతుంది అనే విషయం కూడా యేసుకు తెలుసు. అయితే ప్రారంభం ఈ విధంగా నీళ్లతో పరిచయం అన్నట్లుగా మనం అంటే ఒక సంభాషించడానికి ఒక పదం, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఏంటి సంగతి మాట్లాడుకుంటాను. చూడండి, బస్సులో ఎవరైనా కలిస్తే ఏ ఊరండి మీది, ఎవరి తాలూకా, ఇంటి పేరేంటి మాట్లాడుతుంటాను చూడ కొంతమంది. ఈ రోజుల్లో అసలు ఇవన్నీ పోయినాయిలండి. బస్సు ఎక్కి కూర్చుంటేనో, ట్రైన్ ఎక్కి కూర్చుంటేనో, ఫ్లైట్ ఎక్కి కూర్చుంటేనో ఎప్పుడు ఇది ఒకటి ఉంటుంది కాబట్టి ఎంతసేపటికి ఇదే ఆ ఎదురుగా కూర్చున్నది ఎవరో ఏంటో కూడా ఒక్కోసారి ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఈ రోజు అట్లా ఒకనొక టైంలో అంటే బస్సుల్లోనూ ప్రయాణాల్లోనూ పరిచయమైన వాళ్ళు చివరికి సంబంధకులుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో సంబంధికులు కూడా ఈ బస్సు దీనివల్ల అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్న స్థాయికి వెళ్ళిపోయింది ఈ ఫోన్ వల్ల. కదా సరే, మన పాయింట్ అది కాదు. కానీ యేసుక్రీస్తు వారు
ఆ మాటలతో అమ్మ నీళ్లు కావాలి అని అడిగితే అప్పుడు ఆమె వెంటనే డైరెక్ట్గా నీళ్ళు ఇవ్వలేదు. ఆమెకు ఒక ఆలోచన మెదిలింది తన మనసులో. తన హృదయంలో ఒక ప్రశ్న వచ్చింది. తన హృదయం ఒక గందరగోళానికి గురైంది. ఎందుకో తెలుసా? ఆమె అన్న మాటలు ఉన్నాయి చూడండి అక్కడ. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఆ మాట 9వ వచనంలో ఆమె అంటుంది అనమాట, అయ్యా నువ్వేమో యూదుడివి, నేనేమో సమరయస్తులని. అసలు మీ యూదులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని అలా మొహం కూడా చూడడానికి ఇష్టపడరు. అలాంటిది నువ్వు నీళ్ళు అడుగుతున్నావా? ఇది నాకు ఒక ఏదో తెలియని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. అసలు ఎవరు మమ్మల్ని కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా నీళ్ళే ఇమ్మని అడుగుతున్నావా అని ఆ యొక్క ఆలోచన, ఇప్పుడు ఆ ప్రశ్న, నీళ్ళివ్వు అన్న ఒక్క మాట మనకి ఎంతో సింపుల్గా అనిపించవచ్చు. అమ్మా గ్లాసు నీళ్ళు ఇవ్వు అని ఒక మాట అడిగిన మాట మనకేదో సింపుల్గా అనొచ్చు. ఆ గ్లాసుని మంచినీళ్ళు ఇస్తే ఏం పోయింది, ఇచ్చేస్తాం, రైట్. బట్ ఆ నీళ్ళు ఇవ్వు అన్నదాన్ని కూడా ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడో ఆలోచన చేయండి ఏమండి. అందుకని ఊరికే రాసలేదు బైబిల్లో. ప్రవక్త అని చెప్పి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే వాళ్ళు ప్రతిఫలాన్ని పరలోకంలో పోగొట్టుకోరని దేవుడు ఊరికే రాసలేదండి. గ్లాసు మంచినీళ్ళకు కూడా అసలు అందుకే ఆ నీళ్ళు ఇచ్చే దగ్గర కూడా ఆ నీళ్ళు ఇవ్వమని అడిగే విధానంలో కూడా ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో ఆలోచన చేయండి. ఆ నీళ్ళు ఇవ్వు అని అడిగిన మాట కోసం ఆమె జీవితంలో ప్రశ్నలు మొదలైనవి. ఆమె జీవితం ఒక్కసారి అసలు ఇక తను ఏంటి, అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా విధానం ఏంటి, అలాంటి నన్ను ఒకళ్ళు ఎవరో నీళ్ళు అడగటం ఏంటి, అసలు నేనేమని. అసలు వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళు ఎప్పుడు హైగా మెయింటైన్ చేసేవాళ్ళు. అలాంటి ఉన్నతమైన ప్రమాణాలు పాటించే వాళ్ళు అదేంటి నన్ను నీళ్ళు అడుగుతున్నారు. ఈమెకు ఒక అర్థం కానటువంటి ఒక ఆలోచనలతో గలిబిలైపోతుంది. అది అసలు మనం ఇక మాటలో చెప్పుకోలేము. ఆ మైండ్లో ఆ టైంలో వచ్చే టెన్షన్. ఎవరైనా ఒక పెద్ద బాస్ వచ్చి మీ కంపెనీ బాసో లేకపోతే లేదా ఒక జిల్లా ఒక అధికారు, ఒక కలెక్టర్ గారు లాంటి వాళ్ళు వచ్చి మన ఏదైనా ఒక చిన్న హెల్ప్ అడిగారు అనుకోండి, ఒక 10 రూపాయలు ఉంటే ఇస్తారని, అసలు మనం ఎట్లా ఫీల్ అవుతాం? అదేంటి ఆయన కలెక్టర్ గారు అయ్యుండి నన్ను 10 రూపాయలు అడుగుతున్నాడు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 10 కాదు 100 రూపాయలు ఇవ్వడానికి ఆ స్తోమత ఉన్నా మనలో ఏమవుతుంది? అసలు మనం ఆ ప్లేస్లో ఒకసారి ఉండి ఆలోచన చేయండి. ఒక కలెక్టర్ గారు వచ్చి అంటే ఒక 10 రూపాయలు ఇవ్వండి జాన్ గారు అని అడిగారు అనుకో, నిద్ర పట్టిద్ది అసలు మనకి. అదేంటి ఆయన చుట్టూ ఎప్పుడు ప్రభుత్వ అధికారులు, ఆయన స్తోమత, ఆయన గొప్పతనం, అసలు ఆయన వచ్చి 10 రూపాయలు నన్ను అడగటం ఏంటి? ఆలోచన చేయండి ఒకసారి. ఆ సమరయ స్త్రీ ఆ టైంలో పడిన కన్ఫ్యూజను, ఆ గందరగోళము, ఆ విధానము, ఆ యొక్క ఆ గజిబిజి ఆమెకి ఒక అర్థం కాని విధానంలో ఉండి ఆ యొక్క డ్రామాలో ఆ ప్రశ్న అడుగుతుంది, అయ్యా ఇదేంటి, నేను సమరయ స్త్రీని, నేను ఒక సమరయ స్త్రీని, నువ్వేమో ఒక యూదుడు అయి ఉండి, యూదులు అసలు సమరయులతో ఎటువంటి డీలింగ్స్ పెట్టుకోరు, అసలు ఎటువంటి డీలింగ్స్ కూడా. అలాంటిది నువ్వు నన్ను అడగటం ఏంటి? కానీ యేసుకు తెలుసు ఆ నీళ్ళివ్వు అని అడిగే దాంట్లో నుంచే ఎంత గొప్ప సంభాషణ సాగబోతుంది, ఎంత గొప్ప సంబంధ బాంధవ్యాలు కొనసాగబోతున్నాయి అనేది. అందుకేనండి మనం చిన్న చిన్న విషయాల్లో కూడా, ఏదైనా ఒక చిన్న విషయంలో కూడా కొన్నిసార్లు సింపుల్ అనుకుంటాం, కానీ ఆ సింపుల్ కన్వర్సేషన్లో, ఆ చిన్నపాటి సంభాషణలో కూడా అది ఒక పెద్ద సంబంధాలకి దారి తీయచ్చు. అయితే అది ఒక పెద్ద విభేదాలకైనా దారి తీయచ్చు, లేకపోతే మంచి సంబంధాలను కొనసాగించే స్థాయికైనా ఎదగచ్చు. దీన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు వారు ఎంత జ్ఞానం గలవారు. ఆయన పలికే ప్రతి పలుకులో, ప్రతి జ్ఞానంలో, ఆయన నోటిలో పెదాలలో నుండి వచ్చే పదాలు ఒక జీవితాన్ని, ఒక ఊరిని మార్చేసే స్థాయిలో ఉన్నాయి అనేది ఎంత ఆలోచన చేయండి. జీవమరణములు నాలుక వశములు. అందుకే ఈ నాలుకతో పలికే మాటలు చాలా పవర్ఫుల్. కత్తి కన్నా అంటే తుపాకీ కన్నా కూడా ఇది చాలా గొప్ప శక్తి కలిగినది ఈ నాలుక. ఆ నాలుకను ఉపయోగించి నోట్లో నుంచి వచ్చే పదాలను కానీ మనం కరెక్ట్ టైంలో, కరెక్ట్ విధానంలో, జ్ఞానయుక్తంగా కానీ పలికితే తర్వాత రిజల్ట్ ఏంటో మనకు తెలిసి ఈ అధ్యాయంలో సమరయ స్త్రీ జీవితం మారింది, తను రక్షణ పొందింది,
తర్వాత ఊరు వారిని కూడా మార్చింది ఈ అధ్యాయంలో కదా. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ బట్టి అర్థం చేసుకుంది. యేసుక్రీస్తు వారు నీళ్ళు అడుగుతున్నారు, ఆమె నీళ్ళు ఇచ్చే విషయంలో ఆమెని ఈ డీలింగ్స్ విషయం మాట్లాడింది. అప్పుడు మరలా యేసుక్రీస్తు వారు అన్నారు, ఒక మాట అన్నారు 10వ వచనంలో. అందుకు యేసు, ఆ, "నువ్వు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీవు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాడు." ఈ ఒక్క 10వ వచనంతో మనం దాదాపు 10 సందేశాలు చెప్పుకోవచ్చు. ఆ ఒక్క 10వ వచనంతో దాదాపు 10 సందేశాలు మాట్లాడుకోవచ్చు. కానీ ఒక్క పాయింట్ మాత్రం మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు, అమ్మ నీకు ఎవరైతే నిన్ను నీళ్ళు ఇవ్వని అడిగారో అది నువ్వు ఎరిగి ఉంటే, ఆయన నువ్వు తెలుసుకొని ఉంటే, అది ఆయనను ఎరిగి ఉంటే అనలేదు ఇక్కడ, అది నువ్వు ఎరిగి ఉంటే అంటే ఆ అడుగుచున్న వ్యక్తి యొక్క విషయం ఏంటో అది నువ్వు ఎరిగి ఉంటే అనే మాట అన్నాడు. సో ఎరిగి ఉండిన ఎడలా, ఆ స్త్రీ ఎరిగి లేదు ఇప్పుడు దాకా, వాస్తవికత ఏంటో సత్యం ఏంటో ఎరిగి లేదు, తను తెలుసుకోలేదు. అందుకని ఇప్పుడు ఆమెకి ఆ జ్ఞానోదయం కలిగించటం కోసం మనసులో ఆ విషయాలను ఆమెకి ఆలోచింపజేసి అర్థం చేయించటం కోసం యేసుక్రీస్తు వారి సంభాషణ ఈ విధంగా మొదలుపెట్టి తీసుకొచ్చాడనమాట. జ్ఞానోదయం కలిగిస్తున్నాడు ఆమెకి. అమ్మా అసలు నిన్ను నీళ్ళు అడుగుతున్నది ఎవరంటే నువ్వే, మళ్ళీ అసలు రిటర్న్లో జీవజలం ఇస్తానికి కూడా ఆయన నిన్ను జీవజలం ఇస్తాడు రిటర్న్లో. ఒక పెద్ద వ్యక్తి ఒక చిన్న వ్యక్తిని ఒక సహాయం అడిగినప్పుడు, నువ్వెవరో పో, నాకు సంబంధం లేదు అన్నప్పుడు పక్కన ఎవరైనా ఉండి, అరే ఆయన ఎవరో నీకు తెలియదా, ఆయన అసలు నువ్వు సరిగా అర్థం చేసుకొని ఉంటే, ఆయన ఎవరో నీకు తెలియక నువ్వు అట్లా అంటున్నావేమో, ఆయన అసలు అర్థం చేసుకొని ఉంటే ఈ టైంలో అసలు నువ్వు సరిగా రెస్పాండ్ అయ్యి ఉండేవాడు అని అంటారు కదా. ఎందుకంటే ఆయనతో నువ్వు సరిగా రెస్పాండ్ అయ్యి ఉంటే అసలు నీ జీవితం మారిపోయింది. ఆయన ఒక ప్రధానమైన వ్యక్తి, కానీ ఆ వ్యక్తిని ఎవరో నువ్వు గుర్తుపట్టక ఇలా అనుకుంటున్నావు నువ్వు అని అంటాను చూడండి. అలాగా యేసుక్రీస్తు వారు ఆమెకి జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. అసలు ఆ నీళ్ళు అడుగుతున్న వ్యక్తి ఎవరో, విషయం ఏంటో నువ్వు సరిగా అర్థం చేసుకొని ఉంటే, ఎరిగి ఉంటే. చాలాసార్లు మనము సమాజంలో ఉన్నామనుకుంటాం, సంఘంలో ఉన్నామనుకుంటాం, అంతా బాగానే ఉందనుకుంటాం, కానీ అసలు విషయాలు ఏంటో ఎరిగి ఉండటానికి ఇష్టపడం. ఎవరైతే పోతే ఎవరైతే నాకెందుకు, నాది నాకు సెట్ అయిందా లేదా అనేది కానీ ఉంటామేమో. కానీ దేవుణ్ణి ఎరిగి ఉండాలనే విషయం గ్రహిస్తున్నామా? పౌలు గారు నేను ఆయనను తెలుసుకొని నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును తెలుసుకొని నిమిత్తమును అంటాడు. దట్ ఐ మే నో హిమ్ అండ్ ఐ మే నో హిస్ రిజరక్షన్ లైఫ్ అన్నాడు. అంటే ఆయనను, ఆయన పునరుద్ధాన జీవ బలమును తెలుసుకోవాలని, ఇక సమస్తమును పెంటతో సమస్తంగా నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అంటే ఆయనను, ఆయనకు శక్తిని, ఆయన బలాన్ని ఎరిగి ఉంటే. అందుకే షడ్రకు మేషకు అబేద్నెగోలు, మా దేవుడేంటో మాకు తెలుసు, ఆయనేమి శక్తిహీనుడు కాదు, బలహీనుడు కాదు, ఆయన ఏంటో మేము బాగా ఎరిగి ఉన్నాం, ఆయన ఏంటో మేము బాగా తెలుసుకొని ఉన్నాం, ఆయనేమి చేతగానోడు కాదు. అందుకనే వాళ్ళు అట్లా ధైర్యంగా నిలబడమంట. బహుశా ఈ మంటలో నుంచి, ఈ అగ్నిలో నుంచి ఇప్పుడు వేసుకుని మా దేవుడు తప్పించకపోయినా మేము మాత్రం మా దేవుని విషయంలో తగ్గేదే లేదు. ఎందుకు? మా దేవుడు ఏంటో మేము బాగా ఎరిగి ఉన్నాం. సో ఆయన్ని, అందుకే ఇక్కడ ఈమె కూడా ఆ దేవుణ్ణి తెలుసుకొని ఎరిగి ఉంటే మంచిది కదా, ఆమె కూడా జీవజలంలో పొందుకునేది అనేది దేవుని ఉద్దేశం. అందుకని దేవుడు ఆమెకు చెప్తామా, నీకు ఆ జీవజలముని ఇస్తాను, నువ్వు అసలు నువ్వు ఎరిగి ఉంటే ఆయన నువ్వు అడుగుతావు, అప్పుడు ఆయన నీకు ఈ మామూలు నీళ్ళు కాదు జీవజలాన్ని ఇస్తాడంటే. ఆమె అనుకుంటుంది ఈ జీవజలం అనగానే ఆమె సరిగా కరెక్ట్గా కనెక్ట్ అవ్వాల. ఏంటయ్యా ఇదేమో లోతైంది, మరి నీ దగ్గర ఏమో బావి చేరుకోవడానికి చేదలేదు, కానీ నువ్వేదో పెద్ద జీవజలాలు ఇస్తానంటున్నావు అంటే అప్పటికి కూడా ఆమెకి ఇంకా సరిగా అర్థం కావట్లేదు. అలాంటి టైంలో యేసుక్రీస్తు వారు అంటే ఆమె ఏమంటుంది, ఇంకా అబ్బో మాకంటే మా పెద్ద పితరుల కంటే నువ్వు గొప్పవాడువా అన్నట్లుగా మాట్లాడింది కూడా. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనంటే, నేనిచ్చే నీళ్ళు నువ్వు దప్పుకొనవు, ఈ నీళ్ళు కానీ నేను ఇచ్చే తాగితే ఎప్పుడు దప్పికొడాల్సిన పని లేదు అనగానే, అబ్బాబ్బా అట్లయితే ఏదేదో చెప్పాయా, ఇక మళ్ళీ నేను ప్రతిసారి ఇక్కడ రాకాల్సిన పని లేదు, ఇక నాకు హ్యాపీగా ఇంట్లోనే అన్ని సప్లై ఉంటుంది కదా అని ఆమెలా అనుకుంటుంది అనమాట. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ
14వ వచనంలో ఏమన్నాడంటే మరొకసారి ఆయన ఏం చెప్పాడు? నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును ఉమ్, తప్పికొనడు. ఉమ్, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవం కలుగుటకై ఉమ్. వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని. సో ఊరేడి నీటి బొగ్గుగా ఉంటాయి నేను ఇచ్చే నీళ్లు అని చెప్పినప్పుడు ఆమెమో అయితే నాకు ఇంత దూరం రాకుండా నాకు నీళ్లు దయచేయని అడుగుతుంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈ సందర్భంలో నుంచి ఇంకొక ప్రశ్న అడిగాడు. ఇంతకుముందేమో ఫస్ట్ నీళ్ళు ఇమ్మని అడిగాడు, ఇప్పుడు రెండవసారి ప్రశ్న అడిగిన సో చూసారా 16వ వచనంసరికి పైన వచ్చిన వాళ్ళనేమో నీళ్ళు ఇవ్వని అడిగాడు, ఇక్కడికి వచ్చేసరికి ఆమెను ఇంకో ప్రశ్న ఏమంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుందా అన్నాడు. ఇప్పుడు దాకా నీళ్ల గురించి సంభాషణ అండి, ఇది త్రాగు నీరు కొరకు జరిగే సంభాషణ ఇది. ఆల్ ఆఫ్ సడన్ ఆ నీళ్ళ దగ్గర నుంచి నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకురా అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మాట్లాడుతూ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ పర్సనల్ టాపిక్లోకి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, నీళ్ళు ఇస్తేయు లేకపోతే పక్కవు, నీకెందుకు మా ఫ్యామిలీ విషయాలు అనొచ్చు, అవునా? నీకేం పని మా ఫ్యామిలీ విషయాలు మాట్లాడడానికి, నా హస్బెండ్ని తీసుకురమ్మని చెప్పడానికి, అసలు నీకేం సందం అని అనొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, ఆయనకున్న జ్ఞానం ఎంత గొప్పదో. ఆమె నీళ్ళు అడిగింది కదా, మరి అది యేసుక్రీస్తు వారేమో నిత్య జీవం ఇచ్చే జీవజలం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు అందుకనే అమ్మ నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకుందా అన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నీ భర్తను తీసుకురా అన్నాడు, అప్పుడు సరే ప్రభా చూద్దాం, నేను ఇప్పుడు కాదులే కానీ ఇంటి దగ్గర లేడులే కానీ మళ్ళీ తర్వాత చెప్తాను, మళ్ళీ మాట్లాడతాను అని ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నం చేయలేదండి అక్కడ. ఏమండి, ఏదో కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు, ఏదో సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ అక్కడ డైరెక్ట్ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడో వెంటనే 17వ వచనంలో ఆమె ఇచ్చిన సమాధానం ఏంటండి? ఏమంటుంది? అయ్యా నాకు భర్త లేడు అని చెప్పింది. అంటే ఆమె ఏమన్నా వివాహం చేసుకోకుండా ఉన్న సింగిల్గా ఉన్న స్త్రీయా లేకపోతే ఒక విధవరాలా అంటే విషయం ఏంటో అక్కడే అర్థమవుతుంది. చదవండి. యేసుప్రభు వారు చెప్తున్నాను, నువ్వు నిజమే చెప్పావమ్మా, అబద్ధమేం చెప్పలేదు, పెనిమిటి లేడన్నమాట నిజమే. రైట్, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితవని. ఇది యేసుక్రీస్తు వారు ఆమెతో మరలా ఆమె స్టోరీ గురించి చెప్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నీ పెనిమిటిని తీసుకురా అన్నాడో ఆమె ఏమి రియాక్ట్ అవ్వాలా, నీకెందుకు నా పెనిమిటి గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి నీకు సంబంధం లేని విషయం, ఇస్తే నీళ్ళు ఇవ్వు లేకపోతే ఇల్లు అని అట్లా అనొచ్చు కదా, మనమైతే అలా అనేవాళ్ళమేమో. కానీ ఆమె హృదయంలో కార్యం జరగవలసి ఉంది. ఆ రోజు యేసు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను, ఎందుకంటే ఇప్పుడు ఈమె జీవితాన్ని మార్చడం కోసమే. సో ఆమె అంటుంది, అయ్యా నాకు భర్త లేరు, పెనిమిట్లే అంటే ఎస్ నువ్వు కరెక్ట్ చెప్పావు, రైట్. ఇక్కడ నువ్వు కప్పిపుచ్చుకోవడానికో ఏదో చేయడానికి ప్రయత్నం. అట్లాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏదో కప్పిపుచ్చుకోవడానికో ఏదో దానికి రంగు పులిమి ఏదో చూపించడానికో ప్రయత్నాలు చేయకూడదు. ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర ఒప్పుకోవడం ఎప్పటికీ మంచిది. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని సామెతల్లో ఉందన్నమాట. సో ఆమె ఏది కూడా కప్పిపుచ్చుకోకుండా అక్కడ చెప్పేస్తుందయ్యా నాకు మరి భర్త అయితే లేడు అని. యేసుక్రీస్తు వారు అప్పుడు ఆమె ఏంటో చెప్పకుండానే, ఆమె విషయాలు ఏంటో చెప్పకుండానే, ఎస్ నువ్వు కరెక్ట్గా చెప్పావు, నీకు ఇదివరకు 5 భర్తలు ఉన్నవాడు, కానీ ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు అని. అంటే వివాహం చేసుకోవాలి అఫీషియల్గా. ఇంతకుముందు అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వివాహం చేసుకుంది, వాళ్ళు డైవర్స్ ఇచ్చారో చనిపోయాడో మరి ఇంకొకరిని చేసుకుంది, అఫీషియల్గా లీగల్గా మ్యారేజ్ చేసుకుంటూ ఉంది. 5 దాకా అయితే లీగల్గా మ్యారేజ్ చేసుకుంది. కానీ ఇక 5 అయిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రం ఉన్న వ్యక్తి మాత్రం లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలా, జస్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా అట్లా ఉందన్నమాట. ఇప్పుడు ఆమెకి షాక్, ఇదేంటి ఈయన నా జీవితం గురించి చెప్తున్నాడు, అసలు నేను చెప్పలేదు కదా ఈయనకి గతంలో 5 భర్తలు ఉన్నారు, వాళ్ళు చనిపోయారనో లేకపోతే విడిపోయారనో చెప్పలా, ఇప్పుడు నేను ఒకరితో ఉంటున్నానని. ఎస్, ఎందుకనంటే దేవునికి సమస్త జ్ఞానము కలిగిన వాడండి, ఆయన సర్వ జ్ఞానము కలిగిన వాడు. మన గతం ఏంటో తెలుసు, మన ప్రస్తుతం ఏంటో తెలుసు, మన భవిష్యత్తు ఏంటో తెలుసు. ఆయనకి కనుమరుగైనది ఏదీ లేదు. అయితే మన నోరు తెరిచి ఆయన దగ్గర నిజాయితీగా చెప్తామా లేదా అనేది ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాడు. దేవునికి మరుగైనది ఏదీ లేదు. అది కష్టమైనా దుఃఖమైనా లేదా పాపమైనా, పాపాన్ని దాచిపెట్టలేం,
దేవుని దగ్గర. అట్లా అని కష్టం వచ్చిందని చెప్పి నన్ను ఎవరు చూడలేదు కూడా అనుకోవద్దు, అది కూడా చూస్తాడు. ఆయనకి తెలుసు మీరు ఏ కష్టంలో నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు ఆమె ఎందుకు చూడండి, భర్త తర్వాత భర్త మారుస్తూ వచ్చి ఇప్పుడు ఇంకొక పురుషుడిని ఎందుకు ఉంచుకుంది అంటే, ఆమె జీవితంలో ఆమెకి కావాలి, ఒక సపోర్ట్ కావాలి. నా జీవితానికి ఒక పురుషుడు అనేటువంటి సపోర్ట్ ఉండాలి, నా జీవితానికి ఒక ఆధారం కావాలి, నా జీవితానికి సొసైటీలో ఒక విలువ కావాలి అని ఆ కంఫర్ట్ కొరకు, ఆ కవరింగ్ కొరకు, ఆ ఆధారం కొరకు ఆమె ప్రయత్నం చేసింది. కానీ ఎవరిలో కూడా ఆమె సాటిస్ఫైడ్ అవ్వలేకపోయింది. ఈ లోకం ఇచ్చే విధానాలు అలా ఉంటాయండి. ఏ విషయంలో సాటిస్ఫైడ్ అవ్వలేం, ఏది మనకు కంప్లీట్గా మనకి భరోసా ఇవ్వలేదు, అన్నీ ఫెయిల్ అయిపోయాయి. అందుకే ఆమె జీవితంలో ఎక్కడా కూడా ఆమె కంప్లీట్గా ఆమె కోరుకున్నది పొందుకోలేకపోయింది. ఆమె జీవితానికి ఒక సెక్యూరిటీ లేకపోయింది, ఆమె జీవితంలో ఒక విలువ లేకుండా అసలు ఒక ఆధారం సంపాదించుకోలేకపోయింది. కాబట్టి అంతమందిని మారుస్తూ వచ్చింది. మన జీవితంలో ఏదో అనుకుంటాం, ఇది కాకపోతే అది కాకపోతే అది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అవేవి రియల్గా మనకి సాటిస్ఫైడ్ అవ్వవు. అందుకే దేవుణ్ణి పక్కన పెట్టి ఏదేదో ప్రయత్నాలు చేస్తే ఏదో గొప్పగా మనం సంతృప్తి చెందుతాం అనుకోవద్దు. దేవుని మానేసి, దేవుని సన్నిధిని మానేసి, దేవుని విషయాలను ప్రక్కన పెట్టేసేసి ముందు అది ఇంపార్టెంటు, ఇది ఇంపార్టెంటు, కాలేజ్ ఇంపార్టెంటు, స్టడీ ఇంపార్టెంటు, పలానా ఇంటర్వ్యూ ఇంపార్టెంటు, అది ఇంపార్టెంటు, అది వీటన్నిటి మీద అదేదో మనకేదో ఇస్తుందని చెప్పి వాటికి సో ఇంపార్టెంట్. నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా దేన్నైతే అది అనుకోని దానికోసం వెళ్తారో అందులో అది ఎక్కడా కూడా వాళ్ళకి సక్సెస్ అవ్వాలి. ఎప్పుడైతే నాకు ముందు దేవుడు ముఖ్యము, ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన సన్నిధి ముఖ్యం అనుకోని ఎప్పుడైతే ఫస్ట్ ఆయన పాత సన్నిధిలో ఉంటారు చూడండి, అప్పుడు వాళ్ళ కోసం లేని అవకాశాలు కూడా దేవుడు వాళ్ళ కోసం పుట్టించాడు. మరి దావీదుకి కానివ్వండి, దానియేలుకి కానివ్వండి, హోసేపుకి కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు ఈ రాజసింహాసనం నాకు కావాల్సిందే, ఆ స్థానంలో నేను ఉండాల్సిందే అని ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే దేవునికి ప్రాధాన్యతనిచ్చారు అంతే, దేవుని దగ్గర ఓపెన్గా ఉన్నారు అంతే. దేవుడు ఆ తర్వాత ఇవ్వాల్సినవి ఇస్తూ వచ్చాడు. ఈ సత్యం మనం అర్థం చేసుకోకుండా లోకంలో ఏదో మనల్ని సాటిస్ఫై చేస్తుందని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కానీ భర్తలను మార్చినట్టు మన జీవితంలో డబ్బు కాకపోతే విద్య కాకపోతే సో అది కాకపోతే బంగారం అయితే ఫీల్డ్, స్థలాలు, పొలాలు, ఇవి ఏవి కూడా మనల్ని కంప్లీట్ సాటిస్ఫై చేయలేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమవుతున్నాడమ్మా, నీకు పర్మిట్లు ఉన్నమాట, కానీ వాళ్ళు ఎవరిని సాటిస్ఫై అని చెప్పి నిజం చెప్పినప్పుడు ఆ తర్వాత ఆమె కనివిప్పయింది, ఆమె ప్రభువుని నమ్ముకుంది. ఆ తర్వాత ఆమె ప్రభువుని నమ్ముకుని ఆ తర్వాత ఏం చెప్పిందంటే, ఆమె ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడిన తర్వాత విషయాలు అర్థం చేసుకొని అన్నీ తెలిసిన తర్వాత 28, 29 వచనాలు చూద్దాం. టైం అయిపోయింది. సో ఆ ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, వెంటనే ఎక్సైటెడ్ అయిపోయింది, అంత సంతోషం, ఆనందం, అబ్బా ఈయన నిజంగా క్రీస్తు కదా అని గ్రహించింది, అర్థం చేసి ఆయనను ఎరిగి ఉంటే అని అక్కడ యేసుక్రీస్తు వారు అన్నారుగా. ఇప్పుడు ఆయన ఎవరో ఎరిగి ఉంది, ఇప్పుడు తెలుసుకుంది. అంతకుముందు దాకా ఎరిగి ఉండలేదు కాబట్టే ఒక రకంగా ప్రవర్తించింది. ఇప్పుడు ఆయన ఎవరో ఎరిగి ఉంది, ఆమె జీవితం గురించి ఆయన దగ్గర పుస్తకం తెరిచినట్లుగా అయింది. ఆమె ఇప్పుడు యేసుని అంగీకరించింది కాబట్టి ఆ ఉత్సాహం, ఆ ఆనందము తన కోసం తను దాచుకోలేకపోయింది. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చెప్పారు అంటే 14వ వచనంలో, నేనిచ్చే నీళ్లు తాగేవాడు దప్పికొనడు, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవనకై వానులో ఊరెడి నీటి బొగ్గుగా ఉన్నాయి. ఇప్పుడు ఆమెలో ఆ ఊరెడి నీటి బొగ్గుగా ప్రవహిస్తుంది ఆ రక్షణ ఆనందం, సంతోషం. అందుకే ఆ సంతోషాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని తీసుకువెళ్ళి ఊరివారికి ప్రకటించింది. ఊరివారికి ప్రకటిస్తే ఊరివారు వచ్చారు, ఊరివారు విన్నారు. అవన్నీ విన్న తర్వాత ఊరివారు ఇచ్చినటువంటి టెస్టిమనీ ఏంటి అని అంటే ఇక్కడ 41వ వచనం, సరే 39 నుండి చూద్దాం. 39, నేను చేసినవని ఎంతమంది అండి? అనేకులు ఆ సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నెక్స్ట్ ఇంకా అనేకులు నమ్మి, ఇప్పుడు దాకా నువ్వు చెప్తే మేము వింటాం కాదు, మేము కూడా పర్సనల్గా టేస్ట్ చేసి చూసామని చెప్తున్నారు ఇక్కడ. అబ్బబ్బబ్బా, చూసారా?
ఇందుకోసమండి ఆ సమరయ మార్గమున యేసు వెళ్ళవలసి. కొన్నిసార్లు ఎందుకు ప్రభా నన్ను ఈ దారిలో తీసుకొచ్చావు, ఎందుకు ప్రభా నన్ను ఈ సంఘానికి తీసుకొచ్చావు, ఈరోజు నేను వెళ్ళాల్సిన వేరే చోటకి ఎందుకు ప్రభా నన్ను ఇక్కడ కూర్చోబెట్టావంటే, ఆ రోజు దేవుడు నీ జీవితాన్ని మార్చడం కోసం, నీ ద్వారా ఇంకా అనేకుల జీవితాలను ఆస్వాదించడం కోసం యేసు ఆ మార్గంలో ఆ పరిస్థితి వచ్చేటట్టు చేస్తున్నాడు. ఆయన దగ్గర ఓపెన్గా ఉందాం, ఆయన చేస్తాడు. ఆయన మనల్ని ఎవరు యూదులు అనే వాళ్ళు వీళ్ళని దూరంగా పెట్టారు, కానీ యేసు మనల్ని దూరంగా పెట్టాల. లోకం మనల్ని దూరంగా పెట్టిందేమో కానీ యేసు దూరంగా పెట్టలా. ఎస్పెషలీ ఆయన నీటి ఊట మనలో ఊరేడి బొగ్గగా ఉండేటట్లు చేసి ఆ ఆనందం, ఆ సంతోషం మనం మాత్రమే ఆస్వాదించబడకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని మార్చాడు. అంతకన్నా ఇంకేం కావాలండి? అంత గొప్ప దేవునికి మనం గొప్ప కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని బల్లలో పాల్గొందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. వాక్యం కొరకు జాన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ఇక బల్లలో పాల్గొందాం. ఆల్రెడీ 5 minutes లేట్ అయింది, సారీ. కమన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఇన్న ఇరు వర్తమానాల గురించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవుడా తండ్రి, ఎంతో మందికి లేని మహాభాగ్యాన్ని ఇక్కడ ఉన్న మాకు నాయన దయచేసి నాయన మీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమే నాయన. దేవుడా తండ్రి, విన్న మొదటి ఉపమానం నాయన, దేవుడా తండ్రి, మేము నాయన మీ అందు నాయన తిరుగుబాటు చేసిన జనముగా ఉంటున్నాం తండ్రి. దేవుడా తండ్రి, మీరు డైరెక్ట్గా మీ సృష్టితోటే మాట్లాడుతున్నారు. ఆకాశమా వినుము, భూమి చెవియొగ్గమని. దేవుడా తండ్రి, అటువంటి హీనమైన స్థితిలో మేము ఉంటున్నాం తండ్రి. మీరు మా కోసం సమస్తము నాయన సమకూర్చినప్పటికీ నాయన మేము నాయన ఇవి ఎరుగక వాటిని అనుభవిస్తూ దేవుడా తండ్రి మీకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తున్నామని అంటున్నారు నాయన. అలాంటి నాయన తిరుగుబాటు నాయన ఇక్కడున్న మేము ఏదైనా చేసి ఉంటే దయతో మమ్మల్ని క్షమించమని మీ వాక్యం ద్వారా హెచ్చరించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే నాయన దేవుడా తండ్రి, రెండవ ఉపమానంగా దేవుడా తండ్రి మేము విన్నప్పుడు నిజమే తండ్రి, ఆ సమరయ స్త్రీ నాయన దేవుడా తండ్రి సమస్తము నాయన దేవుడా ఏమి ఎరగక ఉన్నప్పుడు నాయన దేవుడా తండ్రి మీరు ఆమెని జ్ఞానంతో నాయన నింపి దేవుడా తండ్రి ఆమె ద్వారా నాయన సమరయులు అనేక మందికి నాయన ఆమె ఒక నాయన మాదిరి చూపించేదానిగా నాయన వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. అంతేకాకుండా సమరయులు అనేకులు దేవుడా తండ్రి మీరే నిజమైన రక్షకుడని రుచి చూసి తెలుసుకున్నారు నాయన. దేవుడా తండ్రి ఆ విధంగా నాయన దేవుడా తండ్రి మీరు నాయన మా పట్ల మీరు ఈ లోకం నుంచి మమ్మల్ని వేరు చేసి ఉన్నారు కాబట్టి మేము కూడా అనేక మందికి నాయన దేవుడా తండ్రి మీరే నిజమైన లోక రక్షకుడని చెప్పే మంచి సాక్ష్యాన్ని ఇక్కడున్న మేమందరము నాయన ఉండులాగిన కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. బలలో పాల్గొందాము. ప్రతి ఒక్కరు తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, బల తీసుకుందాం. ఎవరు అనాలోచనగా ఉండొద్దు, వేరే ఆలోచన పెట్టుకోవద్దు. ఇది క్రీస్తు యొక్క శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే తరుణం కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం. అయోగ్యంగా బలలో చేయవేస్తే మరి బలహీనం అవుతాం, రోగులం అవుతాం, మనం కాలం కంటే ముందుగానే చనిపోతాం. కాబట్టి అలా కాకుండా పరీక్ష చేసుకుందాం. క్రీస్తుడు నా హృదయంలో సొంత రక్షణగా అంగీకరించుకున్నానా? క్రీస్తుని అంగీకరిస్తే ఇక క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. నీ కొరకు క్రీస్తు మరణించారు, నీ కొరకు క్రీస్తు గాయాలు పొందారు, మన కొరకు క్రీస్తు శ్రమలు అనుభవించాడు. ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఏ అప్పుల బాధనో ఇంట్లో జరిగిన వేరే సమస్యల్లో జ్ఞాపకం చేసుకోవద్దు. వాటన్నిటికీ మించిన పెద్ద సమస్య పాప నరకము. ఆ శిక్ష నుంచి యేసు మనల్ని తప్పించాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవాతి దేవుని మనం స్తుతించుదాం, హృదయంలో ఆరాధించుదాం. అవును ప్రభా, పాపిని నేను, కానీ నన్ను విడిచిపెట్టక వదిలివేయక నన్ను క్షమించావు, నీ కుమారుడైన క్రీస్తు ద్వారా నాకు విమోచన ఇచ్చావు అని ఆ దేవాతి దేవుని జ్ఞాపకం చేసుకుందాం. హృదయంలో తలపోసుకుందాం, మనసులో హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా మన చేతిలో ఉన్నటువంటి ఈ పిండితో చేయబడిన ఈ రొట్టి, ఇది కేవలం ఏదో రొట్టెలాగా మనకు కనపడుతుంది, కానీ ఇందులో ఒక అంతరార్థం ఉంది. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇది నా కొరకై విరవబడిన నా శరీరం అని. అవును, యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి ఇది ఒక సాదృశ్యంగా మనకు ఉంది. ఇది శరీరం కాదు, కానీ ఆ శరీరానికి సాదృశ్యం. ఏ విధంగా అయితే ఒక గింజ అది నలగొట్టబడి పిండిగా చేయబడి ముద్దగా పిసకబడి
అగ్నిలో కాల్చబడి ఒక రొట్టిగా అయిందో, అలాగే క్రీస్తు వారు మన కొరకు ఆ యొక్క శిలువ శ్రమలను, అవమానాలు మన కొరకు భరించి, స్వరూపం కోల్పోయి, గాయాలు పొంది, ముండ్ల కిరీటం భరించి, కొరడాలతో కొట్టబడి మన నిమిత్తం ఆయన అంత శ్రమలు అనుభవించాడు. కాబట్టి ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మహోన్నతుడా, మా నిమిత్తము అయ్యా మమ్మల్ని విమోచించాలి, మమ్మల్ని క్షమించాలని, మమ్మల్ని రక్షించాలని మీ కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకంలో పంపించి, యేసు మా కొరకు గాయాలు పొందేటట్లు యేసు కొరడాలతో కొట్టించావు అయ్యా. వేదన అనుభవించి, శ్రమలు బాధించి, స్వరూపం కోల్పోయి, విరగొట్టబడి, నలగొట్టబడి దేవా మమ్ములను, నరకానికి వెళ్ళే మమ్ములను తప్పించారు. నిత్య రక్షణ మాకు ఇచ్చారు. సాతాను బంధకాల నుంచి విడిపించారు. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమీ ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొన్నాం. ఆ ప్రకారమే భోజనమైన వెంబడాన్ని మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీన్ని చేయుడి అని చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, ఒకప్పుడు మేము నీ వారము కాదు తండ్రి, పాపము చేసి దూరస్థులం అయిపోయాం, నీ మహిమ నుండి తొలగిపోయాం, నీకు తిరుగుబాటు చేసి నీ మీద దూరం అయిపోయాం. అలాంటి మమ్మలను తండ్రి తిరిగి క్షమించాలని, రక్షించాలని, మాకు ప్రాయశ్చిత్తం చేయాలనే ఉద్దేశంతో దేవా నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలో ఎటువంటి పాపము లేకుండా పరిశుద్ధమైన రక్తంతో పరిశుద్ధమైన జన్మను జన్మింపజేసి, ఎటువంటి పాపము లేకుండా నిరూపించబడే జీవితాన్ని జీవించి క్రీస్తు మా కొరకే సిలువలో బలియాగమయ్యేటట్లు చేసావు తండ్రి. క్రీస్తు కార్చిన ఆ రక్తములో మా ప్రతి అపవిత్రమైన పాపాన్ని, సమస్త దుష్టత్వమును కడిగివేసి ఇప్పుడు మమ్మలను ఉచితంగానే నీ కృపచేత నీతిమంతులు అని చేస్తున్నావు తండ్రి. అందులో కొరకు మేము మీకేమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొన్నాం. నిత్యుడు వగు తండ్రి, ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, స్తోత్రాలు తండ్రి. మా గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. నీ ప్రేమను బట్టి మేము రక్షణ పొందాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. రక్షణ పొందిన మేము నీకు సాక్షులుగా నిలబడవలసి ఉండగా సమరయ స్త్రీ వలె మేమందరం సాక్షులుగా నిలబట్టకు సహాయం చేయండి అయ్యా. అక్కడ చేరవచ్చిన సహోదరి సహోదరులలో నీ బలలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని నీవు ఆశీర్వదించండి. ఎవరైతే పాల్గొనలేకపోయారో వారికి మరొక అవకాశం దయచేయండి. ఈ బలలో పాల్గొన్న మేము క్రీస్తు వచ్చే వరకు, మేము మరణించే వరకు ఈ శిలువ సందేశాన్ని, రక్షణ సువార్తను ఇతరులకు తెలియజేయటకు మీరు మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకోనండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఇక్కడ చేరువచ్చిన వారిలో తండ్రి ఎవరు ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసు ప్రభా. వారిని ముట్టండి, మీరు స్వస్థపరచండి. ఎవరికి ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ దయచేయండి. ఎవరు ఆర్థిక పరిస్థితుల్లో తండ్రి ఇబ్బందులు పడుతున్నారో వారి పరిస్థితులను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని దయ చూపించి వారికి నీవు ఆర్థికంగా వారిని బలపరచండి. ఉద్యోగరీత్యా ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకో. ఉద్యోగ స్థలాల్లో వారికి నీ కృప చూపించు. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఐక్యత, సమాధానం దయచే. తల్లిదండ్రులు, కుమారుల, పిల్లల మధ్య సమాధానం దయచే ప్రభా. అలాగే విద్యా స్థితిలో చదువుకుంటున్నటువంటి వారు, పరీక్షలకు హాజరవుతున్న వారు, ఆరోగ్య విషయాల కొరకు, అన్ని విషయాలకు నీసలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కృప చూసుకో. రమేష్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకో. రమేష్ బ్రదర్ ఝాన్సీ యాక్సిడెంట్ అయ్యి ఉండగా ప్రభావ వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఆద్విక్ జ్వరంతో బాధపడుతుండగా మీరు స్వస్థం దయచేయండి. విజయ్ బ్రదర్ ఎగ్జామ్కి వెళ్తుండగా తన ఎగ్జామ్లో ఈరోజు తోడుగా ఉండండి. రేవతి ఆంటీ అనారోగ్య పరిస్థితులు ఉంటుండగా మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఇంకా ఇక్కడ చేరువచ్చిన వారు ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నారో నీకు తెలుసు. వారందరినీ నేను జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయమని యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.
ఆ గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. ఆరాధించదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నిన్ను నిలిపావు. మార్పులేని బ్రతుకులో మలినమైన మనసుతో నేతుల నాడి దూషించింది నిన్నేగా. మార్పులేని బ్రతుకులో మలినమైన మనసుతో నేతుల నాడి దూషించింది నిన్నేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా. నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమించి ప్రేమించింది నిన్నేనయ్యా. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. ఆరాధించదను నా పూర్ణ హృదయంతో, కీర్తింతు నా జీవితమంతా. మంచిది. మరి దేవుని సన్నిధిలో ఇంతవరకు దేవుని ఆరాధించాము, వాక్యం విన్నాము. విన్న వాక్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. మరి దేవుడు కోరుకుంటున్నాడు, మనుషుడి గురించిన బాధ ఆకాశం భూమితో చెప్పుకుంటున్నాడు, ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గని. మన విషయంలో అలా బాధపడుతున్నాడంటే అది చాలా బాధకరమైన విషయం. ఎవరైనా అట్లా ఉంటే దేవుని దగ్గర సరి చేసుకోవాలి. అలాగే మరి సమరయ స్త్రీ గురించి, యూదులైతే వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా సమరయ స్త్రీలని, సమరయుల్ని దూరం పెట్టారు. కానీ మన దేవుడు యేసయ్య అట్లా దూరం పెట్టే దేవుడు కాదు. మనం ఇంకా మన జీవితాన్ని ఆశీర్వదించాలని, మన ద్వారా ఇతరులను ఆశీర్వదించాలని ఆయన మన మార్గాల్లోకి వస్తూ ఉంటాడు. ఆ సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చింది అన్నట్లు దేవుడు ఎందుకు మన మధ్యలో జోక్యం చేసుకుంటాడంటే మనల్ని దీవెనకరంగా చేయడానికి, కనువిప్పగలగడానికి, మన ద్వారా ఇతరులు కలిగించుకోవడానికి, ఇతరులు ఆస్వాదించబడటానికి. కాబట్టి ఈ దారిలోకి వస్తాడు. నువ్వు అడిగి ఈ వారం, దేవా ఈ వారంలో నువ్వు నాకు దారిలోకి రావాలి, నువ్వు నా విషయాల్లో జోక్యం చేసుకోవాలి, నువ్వు రావాల్సి ఉన్నది, నువ్వు వస్తే నా జీవితం ఇంకా ఆస్వాదించబడతాడు. అంటే ఆస్వాదించబడటం అంటే నా ఉద్దేశం బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిద్ది, కార్లు కొనుక్కుంటాము, ఇల్లు కొనుక్కుంటాము, ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడలా. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆమె యొక్క హృదయం కనువిప్పు గరగటం, మారు మనసు పొందటం, సత్యాన్ని అరగటం, యేసుని అంగీకరించడం, ఇంకా దేవుళ్ళు ఎదగటం, బలపడటం, విశ్వాసంలో ఉత్సాహంతో ఇతరులను దేవుళ్ళకి నడిపించడం, ఈ ఆశీర్వాదాలు. ఓకేనా? సో ప్రార్థనా విషయాలు గుర్తుపెట్టుకోండి. రమేష్ బ్రదర్, జాన్సీ సిలిజం కొరకు ఒక ప్రార్థన చేయండి. వాళ్ళు ఇంకా ఒక 6 months అయితే, అంటే 6 weeks, 6 వారాలు, అంటే 45 రోజులు ఆ యొక్క కట్టు ఉండాలని చెప్తున్నారు. సో కోసం వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి. ఆద్విక్ కూడా జ్వరంతో ఉన్నాడని చెప్పారు, వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేయండి. అట్లాగే విజయ్ బ్రదర్ ఎగ్జామ్కి వెళ్తున్నాడు ఈరోజు, తన కోసం ప్రేయర్ చేయండి. ఇంకెవరికైనా ఏదైనా హెల్త్ విషయాలు కానీ ఏదైనా ఉంటే కూడా తెలియజేస్తూ ఉంటే ప్రేయర్ చేద్దాం. ఏదైనా ఉందా ఇంకేదైనా చేయాల్సిన ప్రేయర్ రిక్వెస్ట్లు? ఓకేనా? రైట్. మరి చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల మా గొప్ప దేవ, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దేవా, నీవు మా పట్ల జరిగించే కార్యాలు ఈ భూమి మీద ఎవరూ జరిగించలేరు, నీవు మాత్రమే జరిగించేవు. నీకు స్తోత్రాలు దేవా. మమ్మల్ని ఆదరించావు, బలపరిచావు.
ఇదిగో తండ్రి నువ్వు వెళ్ళవలసి వచ్చినది ఆ సమరయ మార్గాన, నువ్వు వెళ్ళవలసి వచ్చినది కాబట్టి ఒక జీవితాన్ని మార్చాలని ఒక స్త్రీ ద్వారా ఇంకా అనేకులు నీ దగ్గర నడిపించుకోవడానికి చేశావు. అలాగే తండ్రి మా జీవితంలో ఈ వారంలో నువ్వు మాకు రండి, మా మార్గాల్లో మా విషయాల్లో సమస్తంలో నువ్వు ఉండాలి. నువ్వుంటే మేము ఇంకా ఆత్మీయంగా బలపరచబడతాం. అనేక విషయాలు మాకు కనివిప్పగలుగుతాయి. అనేక విషయాల్లో మేము దేని మీద ఫాల్స్గా అబద్ధంగా వాటి మీద ఆధారపడుతున్నామో అది కాదు, సత్యంగా ఆధారపడాలని నీ మీద ఆధారపడటం మేము నేర్చుకుంటాం. నిన్ను ఎరిగి ఉంటే, నిన్ను తెలుసుకొని ఉంటే అయ్యా ఇక మా మనస్సు మా హృదయం ఖాళీగా ఉండదు. ఉత్సాహంతో ఉరుకుతూ పరుగులు వీస్తూ నీ కార్యాల్లో ముందు సాగిపోతుంటుంది. కాబట్టి ఆ సమరయ స్త్రీ వలె ఆ కుండను విడిచిపెట్టి నిన్ను ఎరిగిన స్త్రీ ఉత్సాహంతో పరుగులతో గ్రామంలోకి వెళ్ళి అనేకులను యేసు దగ్గరికి తీసుకురాగా, అయ్యా ఈ సమరయ స్త్రీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, ఇప్పుడు మేము కళ్ళారా చూసాం అని సమరయ స్త్రీలు చెప్పే స్థాయిలో, ఆ సమరయులు చెప్పే స్థాయిలో అయ్యా మా జీవితంలో కూడా మేమేదో ఇతరులకి సాక్ష్యం చెప్పామని కాదు, ఇతరులు కూడా నిన్ను పర్సనల్గా వాళ్ళు రుచి చూసి తెలుసుకొని నిన్ను అర్థం చేసుకునే స్థాయిలో మమ్మల్ని నీ సాధనాలుగా వాడుకోతండి. ఈడ చేరువచ్చిన వారందరినీ కృపలో దీవించండి. రమేష్ బెదరాళ్ళని మీరు స్వస్థపరచండి, ఆద్విక్ని స్వస్థపరచండి, అయా రేవతి ఆంటీని స్వస్థపరచండి. ఇక్కడ చేరువచ్చిన సంఘస్థులందరికీ అనారోగ్యంగా ఉంటే మీరు ముట్టి స్వస్థపరిచి ఎవరు ఏ బాధల్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. అలాగే విజయ బ్రదర్ కూడా తండ్రి ఈరోజు ప్రత్యేకంగా ఒక ఎగ్జామ్ కొరకు వెళ్తుండగా ఆ ఎగ్జామ్లో నువ్వు తనకు తోడుగా ఉండండి, సహాయం చేయండి దేవా. సంఘస్థులు చిన్నపిల్లలు చదువుల్లో తోడుగా ఉండండి, పెద్దవాళ్ళు ఆఫీసెస్లో తోడుగా ఉండండి, కుటుంబాల్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇంకా అభివృద్ధిపరచండి. ప్రార్థనా కూటాల్లో, విశ్వాస సహితమైన కూటాల్లో, ఇంకా దేవుని కొరకు వాడబడే విషయాల్లో, దేవుని కొరకు ఇంకా విశ్వాసంలో బ్రతికే జీవితంలో, ఉద్యోగ స్థలాల్లో సాక్షులుగా నిలబడేటట్లుగా చేయమని ప్రతి ఒక్కరిని నీ చేతులుగా చెప్పుకుంటున్నాం తండ్రి. అయ్యా అలాగే నీ బిడ్డ ఇచ్చిన కానుక అది నీ మహిమార్థమై వాడుకొని వారికి రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దయచండి. కానుకల గురించి, దశంభాగాల గురించి ఎవరి హృదయాల్లో ఎటువంటి అనుమానాలు ఉన్నా ఆ అనుమానాలు, సందేహాలు తొలగించి ఇది దేవుని కోసం ఇస్తున్నాం, ఇది దేవుని కోసం ఇచ్చామనే ఆలోచన మాత్రమే ఉంచండి తండ్రి. వేరే మీటింగులతో, వేరే ఆలోచనలతో ప్రభా ఈ సంఘము అనవసరంగా డిస్టర్బ్ అవ్వకుండా అయ్యా నీ వాక్య విషయాలు మాట్లాడుకుంటూ ఆత్మీయంగా ఎరిగే సంభాషణలు కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఎవరికైతే ఆ కానుకలు ఇచ్చే విషయంలో అభ్యంతరంగా ఫీల్ అవుతున్నారో తండ్రి వారిని నీవు ఆపివేసాయి. ఎవరివ్వటానికి ఇష్టపడలేదు వారిని ఆపివేసాయి. ఉత్సాహంగా ఇచ్చువాడిని మాత్రమే నువ్వు దీవించే దేవుడు. కాబట్టి తండ్రి కానుకల విషయంలో హృదయపూర్వకంగా ఉత్సాహంగా ఇవ్వటానికి మాత్రమే మనసు ప్రేరేపించి అలా ఇవ్వని వారిని ప్రభా నువ్వు క్షమించి వదిలిపెట్టి వారు ఇవ్వకుండా ఉంటకే సహాయం చేయి ప్రభా. ఎవరైతే ఇస్తున్నారో వారికి ఇంకా తండ్రి నీ ఆశీర్వాదం ఇవ్వని వారిని కూడా నువ్వు ఆశీర్వదించే దేవుడు. నువ్వు స్వార్థపరుడు కాదు, నీకు ఇస్తేనే నువ్వు ఆశీర్వదించే దేవుడు కాదు, ఇవ్వని వారిని కూడా నువ్వు ఆశీర్వదించే దేవుడు. నీ ప్రేమకై, నీ కరుణకై వందలు. ఇంకా ఇవ్వని వారిని ఇంకా గొప్పగా ఆశీర్వదించు. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దయచేతండి. ఈ సంఘాన్ని ఇంకా నువ్వు బలపరచు, ఈ సంఘ అవసరాలు తీర్చండి. ఇంకేమైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించమని చేతులుగా చెప్పుకుంటూ మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.